హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అనన్య. చాలా డేస్ అయింది కదండి మనం కలుసుకొని. మేమైతే బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఫుల్ వీడియో చూసేయండి. తను మా చెల్లెలండి. మా వాడు చూడండి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. కార్ ఎక్కితే వాడికి ఎక్కర్లేని హుషారంతా వచ్చేస్తుంది. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. మేమంతా బయటికి వెళ్తున్నాము కొంచెం షాపింగ్ చేయడానికి అన్నట్టు. కార్ ఎక్కినాడో లేదో మా తమ్ముడైతే చూస్తున్నాడు బ్లూటూత్ ఆన్ చేసి ఏ పాటలు పెట్టాలా అనేసి. మేమైతే ఇప్పుడు ప్రొద్దుటూరుకి వెళ్తున్నామండి. చాలామందికి తెలిసే ఉంటుంది ప్రొద్దుటూరు అంటే. సెకండ్ ముంబై అంటారు కదా. ప్రొద్దుటూరులో చాలా ఫేమస్ అయిన గోల్డ్ ఇంకా దసరా ఫెస్టివల్ చాలా బాగా చేస్తారండి. మేమైతే షాపింగ్ కోసం వచ్చినాము. నేనైతే 2 శారీస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. నేను ఏ శారీస్ తీసుకుని ఉంటానో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నాను కలెక్షన్ ఎక్కడ ఏంటి అనేసి. ఫస్ట్ అయితే ప్రొద్దుటూరు ఆకృతికి అయితే వెళ్ళామండి. ఆకృతిలో చూస్తున్నాము శారీస్ కలెక్షన్ ఎలా ఉంది, ప్రైసింగ్ ఎలా ఉంది అన్నట్టుగా చూస్తున్నాము. అండ్ ఇక్కడైతే చూడండి, నేను కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను అనమాట. కొన్ని చిన్న బార్డర్ వచ్చినవి చాలా బాగున్నాయి. ఇందాక చూసారు కదా, ఆ గ్రే కలర్ది కూడా బాగా నచ్చింది. కాకపోతే ఫ్యాబ్రిక్ అంతేం బాగాలేదు. సో అందుకే కొంచెం పక్కన అయితే పెట్టాను అనమాట. ఇంకా చూస్తున్నాను, ఈ వైట్ కలర్ది కూడా బాగుంది కానీ వైట్ అయితే మనం వేసుకోం కదా. సో అందుకనేసి నేనైతే ఏం తీసుకోలేదండి వైట్ కలర్ది. ఇంకా మా వాళ్ళు ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్టు మా తమ్ముడు ఇంకా మా బాబు ఫుల్ ఆడుకుంటున్నారు. వాడైతే మా తమ్ముడు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు మా బాబుని. పాపం వాడే చూసుకున్నాడండి షాపింగ్ అంతా. మేము షాపింగ్ చేసుకుంటుంటే వాడు పట్టుకోవడము, వాడిని ఆడిపించడం అంతా వాడే చూసుకున్నాడు. చాలా గ్రేట్. వాడు ఓపికతో మంచిగా ఆడిపించినాడు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కాటన్ శారీస్ బాగున్నాయి. కాకపోతే కొంచెం ప్రైస్ లో రేంజ్లోనే, కాకపోతే ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఉంటుంది కదా. ఇంకా చూస్తున్నాం కలెక్షన్ ఎలా ఉంది అన్నట్టు. అయితే ఇంకా చూసాము, అంతగేం బాగాలేవు. సరేలే ఇంకా మనం వచ్చిన పనికి వెళ్దాము అన్నట్టుగా వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఈ శారీ కూడా చూశానండి, చిన్న బార్డర్ వచ్చింది. అట్లా చాలా శారీస్ అయితే చూశాను. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఏ శారీ తీసుకుని ఉంటాను. అండ్ యాక్చువల్గా మెయిన్ రీజన్ ఏంటి అంటే, రావటానికి మా చెల్లెలకి బట్టలు తీసుకోవడానికి వచ్చామండి. తను హాస్టల్లో జాయిన్ అవుతుంది ఇంకా ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్కి. సో అందుకనేసి వచ్చినాము. స్కూల్లో అయితే ఫుల్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టారండి. ఏంటంటే ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ మాత్రమే అలౌడ్. ఇంకా ఏవి అసలు అలౌడ్ లేదంట అండి. రెడీమేడ్ ప్యాంట్స్ కూడా ఈవెన్ దో స్ట్రైట్ కట్స్ కానీ ఏవి అలో లేదంట, ప్లాజోస్ కానీ. సో ఓన్లీ డ్రెస్ మెటీరియల్ తీసుకొనే కుట్టించాలి. అందుకనేసి ఇంకా తనకేం ఇప్పుడు వరకు ఏం కుట్టించలేదండి డ్రెస్ మెటీరియల్స్. అలాగా మామూలుగా రెడీమేడ్ అయితే వేసుకుంటా అనింది. ఒక్కసారిగా అలా చెప్పేసరికి అన్ని ఫస్ట్ నుంచి మొత్తం కొనాల్సిందే, ఉన్నవన్నీ ఇంకా వేసుకోలేదు కదా. సో అందుకే వచ్చినాం అనమాట. చాలా షాప్స్ తిరిగాము అనమాట. వాళ్ళకి ఇంకా నైట్ డ్రెస్సెస్ కూడా అలో లేదు అసలు, ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్. ఈవెన్ దో స్టడీ అవర్స్లో కూడా డ్రెస్ మెటీరియల్సే వేసుకోవాలంట. సో ఇంకా బాగా పెద్ద సమస్య వచ్చింది మాకు. ఏం చేయాలబ్బా, మంచివి దొరుకుతాయా లేదా అన్నట్టుగా. ఇంకా సరేలే ఇంకా వచ్చాము కదా, ఎలాగూ అన్ని పనులు చూసుకొని వెళ్దాము అన్నట్టుగా అయితే వచ్చినాము. ఇంకా ఈ ఆకృతిలో కూడా కొన్ని డ్రెస్ మెటీరియల్స్ చూసామండి, తీసుకున్నాము. ఒకటో రెండో తీసుకున్నట్టున్నాము. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చూస్తూ ఉన్నామండి ఈ ఆకృతిలో ఇంకా 2-3 డ్రెస్ మెటీరియల్స్. కానీ ఎవరైతే ఆకృతికి వెళ్ళాలనుకుంటున్నారో డైలీ వేర్ కాకుండా పార్టీ వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ప్రొద్దుటూరు బ్రాంచ్లో డ్రెస్ మెటీరియల్స్ నేను చూశాను. పార్టీ వేర్ కలెక్షన్ బాగా అనిపించింది, రీజనబుల్గా అనిపించింది. నేను వేరేవి చాలా చాలా చూశాను కదా బయట, వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ ప్రైజింగ్ తక్కువ ప్రైస్లోనే ఉందన్నమాట. ఇంకా మేమైతే బిల్లింగ్ వేయించుకొని వివేకానంద క్లాత్ మార్కెట్కి అయితే వెళ్ళినామండి. ప్రొద్దుటూరులో ద ఫేమస్ క్లాత్ మార్కెట్ అనమాట. చాలా మార్కెట్స్ అయితే ఉన్నాయి, వస్త్రభారతి అని, నందిని అని, ఇవన్నీ. బట్ స్టిల్ వివేకానంద అనేది లాంగ్ ఇయర్స్ నుంచి, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. నాకు తెలిసే మేము ఒక షాప్కి వెళ్ళే వాళ్ళమండి, జానపాటి షాప్ అని. అది 10-15 ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి. ఇంకా అంతకు ముందు నుంచే ఉన్నిందంట ఆ షాపు. సో ఆ షాప్లో కూడా కలెక్షన్ బాగుంటుంది. చూసారు కదా, ఇదేనండి వివేకానంద క్లాత్ మార్కెట్. పెద్ద మార్కెట్. ఎవరైనా పెళ్లి బట్టలు కానీ, మామూలుగా డైలీ వేర్ శారీస్ కానీ, ఎవరైనా ఇళ్లలో శారీస్ అమ్ముతుంటారు కదా హోల్సేల్గా, వాళ్ళు కొనాలన్నా కూడా అక్కడికి వచ్చి కొనుక్కుంటారు అనమాట. ఇంకా క్లాత్ మార్కెట్కి వెళ్ళి కొన్ని బట్టలు అయితే తీసి పక్కన పెట్టి, ఇంకా ఆకలి అవుతుంది అంటే లంచ్కి చేయడానికైతే వచ్చేసినాము. మేమైతే మీల్స్ తీసుకున్నామండి.
అదే మాతో పాటి ఇంకా మా రిలేటివ్స్ కూడా వచ్చినారనమాట. ఆ అమ్మాయి కూడా హాస్టల్లో జాయిన్ అవుతుంది. సో ఇద్దరికి ఒకేసారి తీసుకుందాము అన్నట్టుగా అయితే వెళ్ళినాము. సాటర్డే కాబట్టి ఓన్లీ మీల్స్తోని సరిపెట్టేసినామండి. మేమైతే హోటల్ మాధవాకి వెళ్ళినాము. ప్రొద్దుటూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అండి ఇది. చాలా చూసినాము మేము, కానీ ఏవి పెద్ద బాగుండవు. ఇదే ఎప్పటి నుంచో ఉంది. ఇందులో బాగుంటుంది తినడానికి కూడా, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. ఇంతకుముందు తిలక్ హోటల్ అనేది బాగుంది వెజ్కి, ఇప్పుడు అంతేం లేదు. సో ఏదైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా హోటల్ మాధవకే వస్తాం మేమైతే. అండ్ హోటల్ మాధవకి ఆపోజిట్లో సిఎంఆర్ అయితే కొత్తగా పడిందండి. చూద్దాము సిఎంఆర్లో కూడా కలెక్షన్ ఎలా ఉంది అనేసి. ఇంకా పక్కనే కదా అన్నట్టుగా మేమైతే వెళ్తున్నాము. అండ్ సిఎంఆర్లో అయితే బాగానే ఉన్నాయండి కొన్ని కొన్ని కలెక్షన్స్ మేము చూసాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఫుల్ ఏం తీసుకున్నాము అనేది తీద్దాం అనుకున్నాను. వాళ్ళు ఏంటంటే ఫోన్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి అని చెప్పారు. సో ఇంకా ఏం తీయలేదండి. అండ్ ఇక్కడ అయితే కింద ఫస్ట్ గ్రౌండ్ సెక్షన్ అయితే శారీస్ అవి అయితే పెట్టినారు. కొన్ని శారీస్ చాలా బాగున్నాయండి, ఇన్ డీటెయిల్డ్గా పెట్టినారనమాట. అంటే అన్నీ ఒకేలాగా కాకుండా మనకి ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటే, ఇప్పుడు చందేరి శారీస్ ఒకలాగా, మైసూర్ సిల్క్ ఒకలాగా అన్నీ ఇంకా హ్యాంగర్కి నీట్గా పెట్టారండి. క్లాత్ ఎలా ఉంటుంది అనేసి మనకు ఒక ఐడియా రావడానికి. నాకు చాలా బాగా నచ్చింది అదైతే. చాలా బాగున్నాయి శారీస్ కూడా. అయితే కొన్నిటికి ప్రైస్ ఎక్కువ అనిపించింది, అందుకే ఇంకా పెద్దగా ఏం తీసుకోలేదు సిఎంఆర్లో. అండ్ ఈ బ్యాగ్ అయితే చూసారా, ఈ బ్యాగ్ కోసం మా వాడు ఇంకా అమ్మ నాకు కొనివ్వు అని చెప్పి దాని చుట్టే తిరుగుతున్నాడు అనమాట. ఇంకా మేమంతా ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయినాము. మా చెల్లికి కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఇంకా నైట్ వేర్ అయితే కావాలి అన్నట్టుగా. అండ్ నైట్ వేర్ కూడా ఓన్లీ ఇంకా అసలు నాట్ అలౌడ్ అంట. ఇంకా హాస్టల్ రూమ్లో ఉన్నప్పుడే వేసుకోవాలంట. మరి ఇంత స్ట్రిక్ట్ రూల్స్ అండి అసలు ఫుల్. ఇంకా చూడండి స్పైడర్ మ్యాన్ బ్యాగ్ అని మా వాడు ఫుల్ దాంతో ఆడుతున్నాడు అసలు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఆడుకొని వచ్చినాము. ఇంకా సిఎంఆర్లో కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ వివేకానంద క్లాత్ మార్కెట్కి అయితే వచ్చేసామండి. అక్కడ చిన్న చిన్న షాప్స్ కొన్ని వందల షాప్స్ ఉంటాయి. అట్లా అన్ని షాప్స్లో ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చేసినాం అన్నమాట. ఏది తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో కూడా ఎక్కువ ఉండిపోయినాము. మొత్తం అట్లా చిన్న చిన్న షాప్స్లో ఒక 2-3 డ్రెస్ మెటీరియల్స్ అలా అయితే తీసుకున్నాం. అన్నీ ఒకే చోట అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కలెక్షన్ అయితే బాగుంటుంది కదా. అండ్ వీళ్ళకి కొంచెం ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ అలా అయితే బాగుంటుంది అన్నట్టుగా చూసాము. అందుకే ఎక్కువ షాప్స్లో తిరిగాము. అండ్ ఎక్కువ టైం కూడా పట్టింది మాకు. మేము మార్నింగ్ 10 o'clock అలా స్టార్ట్ అయితే ఈ నైట్ 11 o'clock అయింది వచ్చేసరికి. అందులో మధ్యలో వర్షం కూడా పడిందండి ఇంటికి వచ్చేటప్పుడు. సో అది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. ఇంకా చూడండి మా వాళ్ళు ఏది తీసుకోవాలా అని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఇంకా అయిపోయిన తర్వాత మేము ఇంకా మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళి ఇంకా మనకు కావాల్సినవన్నీ తీసేసుకొని బిల్లింగ్ అయితే వేయించుకొని వచ్చేసినాము. ఇట్లా చాలా షాప్స్ అయితే తిరిగినామండి, ఒక 3-4 షాప్స్. కానీ ఈ పల్లవి అనే షాప్స్లో కొంచెం కలెక్షన్ బాగానే అనిపించింది. నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అట్లా బాగా అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అండ్ ఇక్కడ దుప్పట్టాస్ ప్రతిదీ ఉన్నాయండి ఈ షాప్లో, బాగున్నాయి. ఇంకండి తీసుకొని ఇంకా నెక్స్ట్ మేమైతే వేరే షాప్కి వెళ్ళినాము. అండ్ గోల్డ్ షాప్ కూడా వెళ్ళినామండి. కొంచెం మా పిన్ని గోల్డ్ తీసుకోవాలి చిన్నగా అంటే సరేలే అన్నట్టుగా వెళ్ళినాము. 2 పనులు అయిపోతాయి కదా ఎలాగూ వెళ్తున్నాము అన్నట్టుగా వెళ్ళినాం అనమాట. మేము రెగ్యులర్గా ఏ చిన్న వస్తువు తీసుకోవాలన్నా మ్యాక్సిమం ప్రొద్దుటూరుకే వెళ్తామండి. అందరికి తెలుసు కదా ప్రొద్దుటూరు గోల్డ్ అనేది ఎంత ప్యూరో. అండ్ ఇది చాలా ఫేమస్ గోల్డ్కి. బ్రైడ్స్ కానీ ఎవరైనా సరే గోల్డ్ కోసం ఖచ్చితంగా ప్రొద్దుటూరుకి రావాల్సిందే. మాకు ఎన్ని షోరూమ్స్ ఉన్నా మేము ప్రొద్దుటూరునే ప్రిఫర్ చేస్తామన్నమాట గోల్డ్ కోసము. ఇంక ఈ బట్టల షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము గోల్డ్ షాప్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయినాము. అండ్ ఇక్కడ చాలా చూసామండి నైట్ డ్రెస్సెస్. మా చెల్లికి అయితే ఒక్కటి కూడా ఫిట్ అవ్వలేదన్నమాట. అన్ని టీషర్ట్స్ అన్ని లూజ్గా అలా అనిపించినాయి. ఇంకా తీసేసుకొని ఇంకా మళ్ళీ నాప్కిన్స్ వాళ్ళకి చెప్తారు కదండి హాస్టల్లో ఏవేవో బెడ్షీట్స్ అంట అవి అంట. కానీ నాకు ఈ నాప్కిన్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ షాప్లో మొత్తం ఉంటాయండి నాప్కిన్స్, బెడ్షీట్స్, కార్పెట్స్, ఇంకా మనం సోఫా కవర్స్ మొత్తము. ఇంకా పెళ్ళి కొడుకులకి అవి తలపాగాలు అంటారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే
ఉత్సవ విగ్రహాలకి బట్టలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఈ షాప్లో. ఇది ఫేమస్ షాప్ అంట ప్రొద్దుటూరులో. మాకు కూడా తెలియదు, జస్ట్ వెళ్ళింటే తెలిసింది ఓకే ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయని. కానీ కలెక్షన్ బాగుంది, కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ చాలానే ఉన్నాయండి కలెక్షన్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఇంకా మేమైతే తీసుకుంటున్నాము. వాళ్ళు ఇన్ని చెప్తారండి హాస్టల్కి వెళ్ళే వాళ్ళకి. 3 బెడ్షీట్స్ కావాలి, ఇన్ని కావాలి, అన్ని కావాలని. మేము అట్లా అక్కడ షాపింగ్ అయిపించేసుకొని ఇంకా మేము రెగ్యులర్గా వెళ్ళే మా గోల్డ్ షాప్కి అయితే వెళ్ళినాము. ఇంకా మా పిన్ని ఒక బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నారండి. ఎందుకంటే అది రెగ్యులర్గా వాడేది, అది కొంచెం పాడైపోయింది. సో అందుకనేసి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూసినాము, చాలానే చూసినాము. ఇంకా ఫైనల్గా ఇవి ఫైనల్ చేసినాం అన్నమాట కొన్ని. మేము ఏది తీసుకుని ఉంటామో మీరు ఒకసారి గెస్ చేయండి కామెంట్ సెక్షన్లో. కలెక్షన్ అయితే బాగుందండి, నేను కూడా తీసుకుందాము అనుకున్నాను. అక్కడ ఈ స్టడ్ కనిపిస్తుంది కదా వైట్ స్టోన్ది, అదైతే తీసుకుందాం అనుకున్నానండి. ఒక 30,000 25,000 అలా అయితే తీసుకుందాము, పెద్దగా ఏం లేదు కదా అనుకున్నాను. కానీ తను చెప్పడమే అరౌండ్ 42 or 43,000 పడుతుందని చెప్పాడు. ఇంకా సరేలే అన్నట్టుగా నేనేం తీసుకోలేదండి. కానీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. రెగ్యులర్గా కాకుండా కొంచెం వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మా తమ్ముడికి చైన్ కూడా తీసుకున్నామండి. షాప్ నేమ్ వచ్చేసి SJR అండి. అండ్ ఇట్లా మంచి మంచి కంటెంట్ కోసం మీ అనన్య ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఏం తీసుకున్నాను ఈ ప్రొద్దుటూరు ట్రిప్లో మొత్తం అనేసి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్